తర్వాత ఈ పాటను తీసుకుని శివగారు చెన్నైకి రికార్డింగ్కి వెళ్ళారు. రికార్డింగ్కి వెళ్ళాక కొత్త కుర్రోడు రాశారని చెప్పి శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్తే శాస్త్రి గారు పాటను చదివి బాగుంది, చాలా బాగుంది శివ, కొంచెం కుర్రోడ్లో ఉంది, చాలా రోజులు ఉండేలాగా ఉన్నాడు అన్నారు. అనగానే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు శాస్త్రి గారు, ఒక పాట రాశారంటే లేదు అందులో కలయికల కావ్యమై శృతిలయల సూత్రమై వెయ్యేళ్ళు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమల్లో బాణికి రాసిన ఒక అందం ఉంది, అర్థం ఉంది, నిండుగా ఉంది, ఈ అబ్బాయి చాలా కాలం ఉంటాడయ్యా అని చెప్పేసి శాస్త్రి గారు ఆశీర్వదించారు. వెన్నెలకంటి గారు ఆశీర్వదించారు. భువనచంద్ర గారు అయితే ఏకంగా ఏమన్నారు తెలుసా, అతిశయోక్తి అనుకోకూడదు వీక్షకులారా, తప్పుగా అనుకోకూడదు, ఎందుకంటే భువనచంద్ర గారు అన్నమాట చెప్తున్నా. చాలా అప్పుడు వినేసి వీడేదో పూర్వజన్మలో ఏదో ఒక గొప్ప కవి ఉంటాడు అన్న తర్వాత కొన్నేళ్ళకి 10 ఏళ్ళకి నాయన నేను మొదటి పాట పడే చెప్పాను, నాయన నువ్వు పూర్వజన్మలో వాల్మీకి అన్నారు. మీరు వాల్మీకి అవునో కాదో గురుగారు, ఆశీర్వాదం మాత్రం చాలు నాకు, ఈ ఆశీర్వాదం ఈ మాట చాలు, బలాన్ని ఇస్తుంది. నాలాంటి ఒక మారుమూల గ్రామం నుండి ఎలాంటి సాహితీ నేపథ్యం నేను కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఈ రకంగా ఆస్వాదించారు. నేను వాల్మీకినో ఇంకోదో నాకు తెలుసు నా స్థాయి ఏంటి, నాకున్న శక్తి సామర్థ్యం నాకు తెలుసు, కానీ మీరు అలా ఆస్వాదించారు కదా, అదే కొండంత బలం ఇస్తుంది నాకు, ఇంకా ముందుకెళ్తాను. అంటే చిన్నాన్న అనేవాడిని బాబాయ్ అంటాను భువనచంద్ర గారిని. ఇలా పెద్దలందరూ వాళ్ళు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు. శాస్త్రి గారు ఆశీర్వదించారు, వేటూరి గారు, వెన్నెలకంటి గారు, భువనచంద్ర గారు, ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళు బాగా ఉండాలని నా శ్రేయస్సునే అభిలషించారు. వాళ్ళందరి దీవెనలతో ఈరోజు పెద్దలందరి ప్రోత్సాహంతో ప్రేక్షకులందరి ఆదరణతో ఈరోజు ఇంతకాలం నా ప్రస్థానం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు పాట అద్భుతంగా పాడారు ఎప్పటిలాగానే. మిమ్మల్ని మీరు అంటే మీకు మీలో ఉన్న పాట పాడే గాయకుడు ఇష్టమా, రాసే కవి ఇష్టమా మీకు వ్యక్తిగతంగా? అంటే పాట పాడడం అనేది ఒక సద్యోజాతం అంటారు కదా, అప్పటికప్పుడు తనంతటనే వచ్చింది నాకు పాట పాడడం. కాకపోతే రచన అనేది నేను కృషి చేస్తే వచ్చింది. కృషి చేసింది ఏది కూడా అది ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేను బాగా కృషి చేసి సాధన చేసి శ్రమించడం ద్వారా నాకు పాట రాయడం అనే ఒకటి అబ్బింది నాకు. పాట పాడడం ఊరికి అలా దానంతరం అదే వస్తుంది. కానీ మీరు నమ్మండి, ఏ పాట నేను ఎంతవరకు ఇన్ని వేల పాటలు రాశాను కదా, ఈ పాట దర్శకుడికి సంగీత దర్శకుడికి వినిపించడానికి ముందు ఒక్కొక్క పాట కనీసం 10 సార్లు పాడుకుంటాను. 3000 × 10 30,000 పాటలు నేను నా కోసం పాడుకున్నాను. ప్రతి పాట ఇప్పుడు రాశాను, కూర్చున్నాం, రాశాం, సందర్భం చెప్పారు, అన్నయ్య చనిపోతాడు, ఇంటికి పెద్ద, ఇల్లంతటినీ పోషిస్తాడు, నడిపిస్తాడు, ఊరంతటికి ఒక దారి చూపిస్తాడు అనుకున్న ఒక అన్న చనిపోయాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి, వాళ్ళ ఏడుపు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ శోకం, వాళ్ళ వేదన ఏంటి సందర్భం చెప్పి సుకుమార్ గారు మీరు రాయండి అన్నారు. నేను అన్నాను, దేవి గారు అక్కడ కూర్చున్నారు, ఒక 4 వాక్యాలు రాశారు, రాసి ఇచ్చాను దేవి గారికి. ఇవ్వగానే బాగున్నాయి బోస్కర్, దీని ముందు ఏదైనా ఒక మాట పెట్టండి అంటే ఓరయ్యో రాసుకోండి, అలాగే ఏడుస్తారు కదా అన్నాను. రాశా, ఓకే, ఇప్పుడు దీనికి బాణీ చేస్తానన్నాడు, చెయ్యండి సార్ అన్నాడు. చేసిన తర్వాత బోస్కర్ రండి ఒకసారి ఇది వినండి అన్నాడు. విన్నాను. మీరు పాడండి, అక్కడ ఎవరు సింగర్ ఇంకెవరు లేరు, మైక్లో పాడించు, మీరు ఒకసారి పాడండి, ఇదే బాడీ మీరు పాడుతుంటే నేను వెనకాల నుంచి చేస్తాను, కీబోర్డ్ ప్లే చేస్తాను అంటే సరే పాడతానన్నాడు. ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, చేతితోనే కొరివి పెట్టాలా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా అంటూ అక్కడ ఆ మైకులో అప్పుడు పాడారు. దుబాయ్లో పాడారు ఇది. అప్పటికప్పుడు దేవి గారి బాణికి నేను పాడాను. అప్పుడు అక్కడ పాడిన పాటే సినిమాలో ఉంది. మళ్ళీ రికార్డ్ చేయాలి. అక్కడ ఏదైతే రికార్డ్ చేశారో నా గొంతు అదే మళ్ళీ సినిమాలో మళ్ళీ టేక్ చేసుకోవటం అదే లేదు. మళ్ళీ చరణాలు రాసి మళ్ళీ చరణాలు రాసి చరణాలకి మళ్ళీ బాణి కట్టి స్వరాలు సమకూర్చి తర్వాత మళ్ళీ రికార్డ్ చేశారు. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా,
సిల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలానా రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్నో నివిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఇది వినగానే సుకుమార్ గారి స్పందన అప్పుడు ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దాం, సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దామా, ఇంకోటి ఏదైనా రాద్దామా అని బోస్ గారు అని అనేవారు. లేదండి బాగుంటుంది అని సుకుమార్ గారు, నేను దేవి గారు చెప్పేవాడు. పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట వేశారట. ఓకే, అందరికి ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు, కదలిక లేదు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు అని, బోస్ గారు పాడిన పాట ఉంది కదా, మనం ఏదో మళ్ళీ ఏదో మారుద్దాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు. ఊరయ్యో నా అయ్యో ఈ చేతితో అనగానే నా గొంతు కావచ్చు, ఆ భావం కావచ్చు, ఆ బాణీ కావచ్చు, అవన్నీ కుదిరి అనుభూతి, నేను పాడిన అనుభూతితో పాడిన విధానం కావచ్చు, అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లి అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు, దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు. సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే ఫోన్ చేశారు, బోస్ గారు నేను ఏదో తమిళం పాట పెడదాం అనుకున్నాను, ఏడిపిద్దాం, లేదు మీ పాటకి ఏడ్చారు, మనం దీన్నే పెట్టుకుందాం, చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ. అలాంటి అంటే రకరకాల ఒక అనుభవాలు మనం పాడడంలోనే, అదే చెప్తున్నా, పాడడంలో ప్రతి పాట ఒక 10 సార్లు పాడుకుంటారు ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ నేను చెప్తుంటాను, ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే, లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు, నేనేం నేర్చుకోలేదు, ఏదో అలా వినికిడి శక్తితో పాడుతుంటాను. లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాక నేర్చుకున్నారని చెప్పారు. నేర్చుకున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది, నాకు గౌరవాన్ని, గుర్తింపును, నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చింది రాయడమే కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని అడిగితే నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను. అద్భుతం.